పేరు మహేష్, మాది గద్వాల్. నేను టీచర్ పోస్ట్‌లకి అట్లే ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్‌లకి ప్రిపేర్ అవుతున్నాను. నాకు వచ్చేసి సైట్ 3.50 ఉండేది. నాకెప్పుడు స్పెట్స్ వల్ల డిస్టర్బెన్స్ ఎక్కువగా అనిపిస్తుంది. అయితే ఒకసారి శాంతినికేతన్‌లో వచ్చి మీట్ అయినా సార్‌ని. అంతకంటే ముందు మా ఫ్రెండ్స్ ఇక్కడే ఐ సర్జరీ లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడ సార్ నుంచి కలిసిన తర్వాత కూడా సార్‌కి మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేసిన. ఎందుకంటే భయపడిన ఫస్ట్ లేజర్ అంటే మళ్ళీ విజన్ తిరిగి వస్తుందా రాదో, ఉన్నది పోతుందేమో అని భయపడినా. మా ఫ్రెండ్స్ కూడా 3 ఇయర్స్ బ్యాకే చేయించుకున్నారు, మా రూమ్మేట్సే చేయించుకున్నారు. అయినా కూడా ఏదో తెలియని ఒక భయం ఉండేది నాలో. మళ్ళీ రెండోసారి వచ్చి సార్ని కలిసి ధైర్యం చేసి వచ్చి చేయించుకున్నాను. సర్జరీ అయితే ఇప్పుడు చిన్న వర్షం పడినప్పుడు స్పెట్స్ పెట్టుకొని బైక్ నడపాలంటే కూడా ఇబ్బంది పడుతుంది. అలాగే కొంచెం డిస్టెన్స్లో ఉన్న వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేయలేకపోతుంది. పాయింట్ ఎక్కువ ఉండడం, అట్లా బోర్డు మీద లెటర్స్ కానీ పుస్తకాల్లో లెటర్స్ ఉన్నా ఇంత దూరంలో పెట్టి చదవలేకపోతుంది. ఇప్పుడు అంత దూరం డిస్టెన్స్లో ఉన్నా కూడా చదవలేదు. అది సర్జరీ రోజు నాకు సార్ 3 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చాడు సర్జరీ చేయాలని. నేను ఫస్ట్ భయపడుకుంటూ హాస్పిటల్ పోయినా. అక్కడ అందరినీ చూసేపాటికి నాకు కూడా కొంచెం ధైర్యం దొరికింది. ఇలా నాతో పాటు చాలామంది చేస్తున్నారు, నేను చేయించుకుంటున్నాను లేజర్ ట్రీట్మెంట్ అని. తర్వాత చిన్న డ్రాప్స్ ఇచ్చిన. అది అంటే ఫస్ట్ భయం వేసింది. సార్ లేజర్ చేసుకుంటేనే నాతో మాట్లాడుకుంటేనే లేజర్ ప్రాసెస్ అయిపోయి అంటే ఫస్ట్ భయం వేసింది. లేజర్ ముందు చాలా భయం, కన్ను నొప్పి అవుతుంది, అది నొప్పి అవుతుంది, ఇది నొప్పి అవుతుంది అని. ఏమీ నొప్పి లేదు. మనం మళ్ళీ ఇంటికి చేరుకున్నంత వరకు ఏం ప్రాబ్లం ఉంది. దాదాపు 1 అవర్ 1.5 అవర్ వరకు ఏం లేదు. అసలు చిన్న ఉంటున్నంత నొప్పి కూడా నాకైతే రాలేదు. ఇంకా తర్వాత ప్రాసెస్ లేట్ అయిపోతుంది, సర్జరీ చేసిన టైం పెరిగిపోతుంది. ఫస్ట్ లేజర్ ముందు చాలా భయం, కన్ను నొప్పి అవుతుంది, అది నొప్పి అవుతుంది, ఇది నొప్పి అవుతుంది అని. ఏమీ నొప్పి లేదు అన్నా, అంటే పెయిన్ నొప్పి ఏం లేదు. సో డ్రాప్స్ ఇచ్చిండు. డ్రాప్స్ 6 టైమ్స్ వేసుకోవాలన్నారు, 3 డ్రాప్స్. తర్వాత నీకు ఏమైనా కొంచెం నొప్పి అనిపిస్తే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోమన్నాడు. నొప్పి అయితేనే వేసుకోండి, లేకపోతే లేదని చెప్పింది. ఇంకా తర్వాత సెకండ్ డే రోజు లైట్గా తెరనిచ్చింది. థర్డ్ రోజు ఫ్రీగా తెరిచిన కళ్ళు. ఇంకా అప్పటి నుంచి అప్పటికే మనకి ఇంప్రూవ్ అయినట్టు రోజు ఫస్ట్ సర్జరీ అయిన తర్వాతనే ఇంప్రూవ్ అయినా లేదు మళ్ళీ తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే అంతకుముందు మనం స్పెట్స్ అయినట్టు విజన్ ఎట్లా ఉంటుందో, లేజర్ చేసిన వెంటనే విజన్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. 1 వీక్ తర్వాత మళ్ళీ ఐ చెకప్కి వచ్చిన. ఆల్మోస్ట్ థర్డ్ డే రోజే ఆల్మోస్ట్ విజన్ వచ్చేస్తుంది 67%. 1 వీక్ తర్వాత ఐ చెకప్ చేసుకుంటే 95-98% విజన్ వచ్చేసింది. 1 మంత్ తర్వాత వస్తే 100% విజన్ వచ్చింది, సిగ్నల్స్ వచ్చేసింది. ఇక్కడ అలాగే స్టాఫ్ కూడా అందరూ చాలా రెస్పెక్ట్గా రిసీవ్ చేసుకుంటారు పేషెంట్ని. అలాగే డాక్టర్ సార్ కూడా శాంతినికేతన్ సార్ చాలా రెస్పెక్ట్గా రిసీవ్ చేసుకుంటాడు. ఫోన్స్ కాల్స్ కానీ పేషెంట్లను కానీ. అలాగే సర్జరీ టైం అయితే నేను ఆశ్చర్యపోయిన. అది సర్జరీ లేజర్ ట్రీట్మెంట్ అంటే భయపడిన, అది ఎంతసేపు అవుతుందో, ఏం కాదో, నొప్పి ఎంతుంటుందో, పేరు ఎలా భరించాలని. కానీ సార్ మనతో మాట్లాడుకుంటేనే నో పెయిన్. ఇప్పటి వరకు అయితే నో పెయిన్. 1 మంత్ అయిపోయింది, 1 వీక్ అయిపోయింది, 1 మంత్ 1 వీక్ అయిపోయింది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు, నో పెయిన్.